మన జూమ్ సెక్షన్ ఇక్కడ నుంచి రోజు రికార్డింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాం మనం దీన్ని. యూట్యూబ్ లింక్ కూడా మనం గ్రూప్ లో పెడుతున్నాం లీడర్స్. ఎవరైనా జూమ్ సెక్షన్ లో రాకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే మీరు స్టేటస్ లో పెట్టుకుంటే మీ స్టేటస్ చూసి ఎవరో ఒకరు కొంతమంది అయినా ఏంది ఇది అని మన వాళ్ళు చూస్తారు, కొందరు ఎంతో మంది అని. మనం చూడండి, చూడడం వల్ల, అలా చూడడం వల్ల ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అట్లా కూడా. కాబట్టి ఇట్లాంటి యూట్యూబ్ ప్రొడక్ట్ సంబంధించినవి కానీ ఏదన్నా మనకు లింక్స్ వచ్చినప్పుడు సో మనకు స్టేటస్ లో పెట్టుకోవడం, లేకపోతే మన ఫేస్బుక్ లో పెట్టుకోవడం, లేకపోతే మన ఫ్రెండ్స్ షేర్ చేయడం వంటివి చేస్తూ ఉంటే టీం బిల్డప్ చేసుకోవచ్చు. నా చిన్న సలహా ఇది. ఖచ్చితంగా రోజు జూమ్ సెక్షన్ వస్తుంటుంది. లింక్ కూడా వస్తుంది మీకు. అంటే మీరు మనది 6:30 అవుతుంది కదా. 6:30కి అయిపోయేసరికి 7:30 కల్లా ఖచ్చితంగా లింక్ వస్తుంది గ్రూప్ లో. మీరు చూడండి, 2 రోజుల నుంచి జూమ్ సెక్షన్స్ మనం రికార్డింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది ఎవరు వచ్చినా, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చినా, ఏ రకమైన జూమ్ సెక్షన్ జరిగినా ఇక్కడ నుంచి రికార్డింగ్ అవుతుంది ఖచ్చితంగా లీడర్స్. కాబట్టి లీడర్స్ ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ టైం కూడా 15 మెంబర్స్ వచ్చారు. ఇంకా పెరగాలి, ఇలా కాకుండా కొంచెం పెరగాలి. జూమ్ సెక్షన్స్ పెరగాలి, మన వాళ్ళు స్ట్రెంత్ పెంచుకోవాలి బాగా. ఆ, కొత్త వాళ్ళని కూడా ప్రమోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈరోజు నాయబ్ సార్ మనకు ఈ జూమ్ సెక్షన్ ఎలా సక్సెస్ కావాలి, టీమ్ ఎలా బిల్డప్ చేసుకోవాలనే అంశం మీద జూమ్ సెక్షన్ ఇస్తున్నారు. ఆయన ఆల్రెడీ జూమ్ లో ఉన్నారు. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ సార్. నాయబ్ సార్, స్టార్ట్ చేసి జూమ్ సెక్షన్ మీ విలువైన సలహాలు చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రసూల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ సార్ మార్నింగ్ వాయిస్ సార్. వస్తుందా సార్? వస్తుంది సార్, క్లారిటీగా ఉంది. స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్, ఈరోజు సక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్. చాలా మంది 15-14 మెంబర్సే ఉన్నారు. బట్ ఇది అందరికీ యూజ్ అవుద్ది. సక్సెస్ ఏ విధంగా అవ్వాలి, ఎలా మనకు మధ్యలో సమస్యలు ఎలా వస్తాయి, వాటిని ఎలా మనం సాధించాలి అనే విషయంపై నేను ఈరోజు ఈ సక్సెస్ జూమ్ చెప్పాలని అనుకున్నాను. సో ఓకే, సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్‌లో అసలు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? నేనేంటి? నేను చేయగలనా లేదా? సక్సెస్ అవ్వాలంటే ఏ వర్క్ మనం చేసుకోవాలి? దాంట్లో ఎంతవరకు సమస్యలొస్తాయి? ఎంతవరకు సమస్యలు తగ్గుతాయి? అనేవి కొన్ని పాయింట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బట్ సక్సెస్ అనేది పర్టిక్యులర్‌గా ఒకే ప్రోగ్రామ్ మీద, ఒకే బిజినెస్ మీద రాదు. ఎందుకంటే అది మనం ఆలోచించే ఆలోచన విధానాలలో ఉంటాయి అంతే. వాళ్ళని చూసో, వీళ్ళని చూసో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం అవ్వలేము. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంటది. అందరి ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి, ఉండాలి, అది అవ్వదు. సో, ఆహ్, సక్సెస్ అనేది మనం అనుకున్న ఒక పని కానీ, లేదంటే ఒక లక్ష్యం కానీ, లేదంటే ఏదైనా ఒక ఫలితం కోసం మనం ప్రయత్నిస్తాం గదా! దాన్ని సక్సెస్ అంటారు. అంటే తెలుగులో చెప్పాలంటే కార్యసాధన అని చెప్పేసి. ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు అది మనం సాధిస్తామా లేదా? అది సాధిస్తే అదే మన సక్సెస్ అవుద్ది. కానీ సక్సెస్‌కి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. నేనిది అయ్యాను. నాకీ సక్సెస్ చాలు అనేది అలా ఏముండదు. సక్సెస్ ఏంటంటే మనం ఒక స్టెప్, ఒక స్టెప్, ఒక స్టెప్ అలా మనం స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే వెళ్తూనే ఉంటాం. మన స్థాయిని, మనల్ని, మన ఆలోచనల్ని మనము పెంచుకుంటూ ఎళ్తూనే ఉంటాం కానీ, ఒక స్టెప్ ఎక్కాను నేను, ఒక మెట్టెక్కాను, నాకింతటితోనే చాలు అనేది మనం అక్కడైతే ఆగిపోకూడదు. అలా ఆగిపోలేము. సో, అంటే నా దృష్టిలో నేనేమనుకుంటానంటే సక్సెస్ అనేది నేను ఏదైతే చేస్తానో అందులో నాకు ఎంతవరకు క్లారిటీ ఉంటుందో, అలాగే నేనెంత చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అనేది నేననుకుంటా. దాని తర్వాతొచ్చేసి మామూలుగా మనం ఏదన్నా సక్సెస్‌లో వెళ్ళేటప్పుడు ఏవో ఒకటి ప్రాబ్లమ్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్. సో, మన దగ్గర టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఒకవేళ టైమింగ్ దొరికినా కూడాను ఆ వర్క్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎవరో ఒకరు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంటారు. "అరె! ఇలా ఎందుకు చేస్తారు సార్ మీరు? మీరు ఇలా చేయొచ్చు కదా! మీరు అదే బిజినెస్‌కి ఎందుకెళ్తరు? మీరు వేరే బిజినెస్‌కి వెళ్ళొచ్చు కదా! ఇప్పుడు నేను ఈ బిజినెస్‌లో ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. సో, మీరు కూడా నా దాంట్లోకి రండి. నాతోనే ఉండండి" అని చెప్పేసి చాలామంది చెప్తారు. దాని తర్వాత మీకు అప్పుడప్పుడు ఏదన్నా మనము ఒక మైండ్‌లో ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ స్ట్రాంగ్‌గా మనము ఫిక్స్ చేసి ఉండాలి. అలా ఫిక్స్ చేసుకున్నప్పుడే మనం ఏదైనా సరే ఒక పర్టిక్యులర్‌గా ఒక టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్‌ని మనం రీచ్ అవ్వాలి. అదే మన సక్సెస్ అవుద్ది. అలా కాకుండా మధ్య మధ్యలో చాలా అంటే చాలా క్వెషన్స్ వస్తాయి. మనలో మనకే ఎవరో ఒకరితో మాట్లాడతాము. వాళ్ళు ఏదో ఒక మనల్ని ఏదో ఒకటి ఇన్సల్ట్ చేసే మాటనో, లేదంటే సార్ ఇది మీ వల్ల అవ్వదు. లేదంటే సార్ మీరిలా చెయ్యొద్దు. మీరు అనవసరంగా చేస్తున్నారు. మీరు ఉన్నది, ఉంచుకున్నది 2 పోగొట్టుకుంటున్నారు. ఇలా అని చెప్పేసి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు మనకి. బట్ అవన్నీ జస్ట్ మనం వినాలి. మన ఫోకస్ అంతా మన మైండ్‌లో ఆల్రెడీ మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం కాబట్టి, మన ఫోకస్ మొత్తం దాని మీదే ఉండాలి. ఇవి కొన్ని సార్లు అవి మన అభిప్రాయాలను కూడా మార్చొచ్చు. వాళ్ళు చెప్పారు గదా! వీళ్ళు చెప్పారు గదా! అని చెప్పేసి. ఎగ్జాంపులు మనకు చాలా మందికి తెలుసు. ఇప్పుడు మన ఇనుము ఉంటది గదా! ఇనుము. ఇనుముకు ఒక ఆకారం అనేది ఉండదు. ఒక పర్టిక్యులర్‌గా ఒక రంగు అనేది ఉండదు. ఇనుముని మామూలుగా ఇప్పుడు ఇనుముని ఎవరైనా కొడతారా? కొట్టలేరు. అలా అని చెప్పేసి దాన్ని బెండ్ కూడా చేయలేరు. అలా చేయాలంటే దానికంటూ కొంచెం పర్టిక్యులర్‌గా ఒక స్పేస్ ఉంటది. దానికి సంబంధించిన వేలో మనం వెళ్ళాలి. కానీ ఇనుము ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు. అది స్ట్రాంగ్ అని చెప్పేసి మనం దాన్ని అలానే వదిలేసామనుకోండి. ఇప్పుడు మన మైండ్‌లో ఆలోచన ఉంది. మన మైండ్‌లో ఆలోచన స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా ఉందని ఇనుములాగా స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా ఉంది కదా! దాన్ని మనం వంచలేము. దాన్ని మనము ఏది చేయలేము. అది మనం అసలు స్టార్ట్ చేయలేము అని చెప్పేసి దాన్ని అలాగే వదిలేసామనుకోండి మన మైండ్‌లో. ఇనుము ఏ విధంగా అయితే తనంత తనంతట తానే తనకంటూ కొత్తగా ఒకటి సృష్టించుకుంటది. తను స్ట్రాంగే. ఆ ఇనుముకి కూడా తెలుసు స్ట్రాంగ్ అని చెప్పేసి. కాపోతే దానికంటూ ప్రాణం ఉండదు. సో, అది అలానే ఒక చోట ఉంటే దానికి తుప్పు అని చెప్పేసి ఒక కొత్త పదార్థం ఏర్పడుద్ది దాని మీద. సో, మన ఆలోచనలు గూడా అంతే. మన ఆలోచనలు మనం ఎంత స్ట్రాంగ్‌గా చేసుకుంటూ వెళ్తామంటే మన సక్సెస్ అంత త్వరగా మనం రీచ్ అవ్వగలము. లేదనుకోండి మనం అలానే మన మైండ్‌లో స్ట్రాంగ్ ఆలోచన పెట్టుకొని ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఒక 2 డేస్ తర్వాత, ఒక 3 డేస్ తర్వాత అని మనం అనుకుంటే ఇప్పుడు ఒక ఆహ్, మన నర్వస్ సిస్టమ్ ఏ విధంగా అయితే డౌన్ అయితే మనం ఎలాగైతే నడవలేమో, ఎలాగైతే మనం ఆలోచించలేమో, సో, మన మైండ్‌లో ఆలోచన పెట్టుకొని స్ట్రాంగ్‌గా ఉన్న ఆలోచనలు పెట్టుకొని కూడా మనం చేయలేకపోతే మనం గూడా అంతే. సక్సెస్ గురించి నేనొక స్టోరీ నేను చదివాననమాట. నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అయిందది. సో, మీకు కూడాను యూజ్ అవుద్దని జెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మనము రిస్క్ తీసుకోవాలి. ఏదైనా ఒక సక్సెస్ కావాలి అనంటే, ఏదన్నా ఒక టార్గెట్‌ని మనం రీచ్ అవ్వాలనుకుంటే, మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అవ్వాలి అనంటే, జీవితంలో ఒక పెద్ద రిస్క్ తీసుకోవాలి. అసలు జీవితంలో రిస్క్ ఏంటో, అసలు రిస్క్ ఎలా ఉంటదో, మనకెందుకు ఆ రిస్క్ అని చెప్పేసి, ఆ రిస్క్ గురించి గాని, ఆ టార్గెట్ గురించి గాని, ఆ సక్సెస్ గురించి గాని, మనం తెలుసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ మనకవుద్దది. మనం ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి అని చెప్పేసి మనం ఇలానే వదిలేస్తూ ఉంటే, అది అక్కడి వరకే ఉంటది. ఇంక అంతకు మించి, అంతకు ముందుకి ఎళ్ళలేదు. చాలా మందున్నారు సక్సెస్ అయిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది నేను చాలా మంది స్టోరీస్ చదివాను నేను. బట్ నేను దాంట్లో ఒక స్టోరీ ఇన్‌స్పిరేషన్ నాకు నచ్చిందనమాట. సారీ. అంటే యాక్చువల్‌గా ఈ స్టోరీలో ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంది. సో, ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఒక అబ్బాయి. సో, వాళ్ళ నాన్న డైలీ ఆహ్, ఏదో ఒక పని చేస్తే తప్ప వాళ్ళ ఇంట్లో పూట గడవదు. వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంటది. తనకి హెల్త్ బాలేదు. తను ఇంట్లోనే ఉంటది. ఈ అబ్బాయి మామూలుగా 4 ఇయర్స్, 5 ఇయర్స్ అబ్బాయి. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనులకెళ్ళిపోతారు. వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంటది. ఈ అబ్బాయి స్కూలుకెళ్తున్నారని జెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ ఆ అబ్బాయికి స్టడీ మీద ఫోకస్ ఉండదు. ఎందుకంటే ఆ అబ్బాయి మైండ్‌లో ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది చిన్నప్పటి నుంచే. ఎలా ఉందంటే వాళ్ళ ఏరియాలో చుట్టుపక్కల జరిగే పరిసరాల చుట్టుపక్కల జరిగే వాటిని యాక్టివిటీస్‌ని ఆ అబ్బాయి బాగా గమనించాడు.
గమనించిన తర్వాత ఆ అబ్బాయి మైండ్లో గేమ్స్ అనేది ఒకటి పడింది బాగా మైండ్లో. సో చిన్నప్పుడు గేమ్స్ అంటే చిన్నప్పుడు మనం కూడా ఆడుకున్నాం. స్కూల్కి వెళ్ళడం, రావడం, గేమ్స్ ఆడడం. స్టడీ అవర్స్ కానీ, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ వచ్చాయి ఇవి హోంవర్క్స్ అని చెప్పేసి, అవి ఇవి అని చెప్పేసి. అది రైట్ నౌ ఈ సిచ్యువేషన్కి, ఈ జనరేషన్కి అది కరెక్ట్. బట్ ఇది 1980s జరిగింది కాబట్టి, సో అప్పుడు గేమ్స్ పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఏం ఏం చేసేవాళ్ళు కాదు. ఆ అబ్బాయికి స్టడీ కన్నా గేమ్స్ మీద చాలా అంటే చాలా ఫోకస్ ఉన్నది. ఎంత ఫోకస్ ఉన్నదంటే ఆ అబ్బాయి రాత్రుల్లో కూడా ఆడేవాడు గేమ్స్. అన్ని గేమ్స్‌లో కల్లా ఆ అబ్బాయికి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. సో ప్రతిరోజు స్కూల్‌కెళ్ళడం, రావడం, ఫుట్‌బాల్ ఆడడం, మళ్ళీ మళ్ళీ లేవడం, స్కూల్‌కెళ్ళడం, రావడం, ఫుట్‌బాల్ ఆడడం. ఇది రొటీన్ అయింది. ఆ అబ్బాయికి ఒక 10 ఇయర్స్ రాగానే 10 ఇయర్స్ ఆ అబ్బాయి వయసున్నప్పుడు ఆ ఊరి మొత్తానికి ఆ అబ్బాయి టాపర్ ఉన్నాడు ఆ గేమ్‌లో. ఎంత టాపర్ అంటే పక్క ఊర్లో ఊరి వాళ్ళు కూడాను వచ్చి, విలేజ్ వాళ్ళు కూడా వచ్చి, ఆ అబ్బాయి ఆట చూడ్డానికి మాత్రం కేవలం నిలబడి చూసేవాళ్ళు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడాను ఈ అబ్బాయికి డబ్బులిచ్చి, అప్పట్లో అమౌంట్ ఇచ్చి, సరే మా మా వైపురా, మా వైపురా అని చెప్పేసి ఆడిచ్చేవారు. కానీ ఆ అబ్బాయి మైండ్‌లో ఒకటే ఉంది. ఆ అబ్బాయి డబ్బు తీసుకోలేదు. ఆ అబ్బాయి మైండ్‌లో ఒకటే ఉంది. నేను నాకిది కావాలి. దీంట్లో నేనొక సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆ అబ్బాయి మైండ్‌లో ఒకటే పెట్టుకొనున్నాడు. కరెక్ట్‌గా ఆ అబ్బాయికి 12 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ ఎక్కడైతే ఆ అబ్బాయి ఏ ఊర్లో ఉంటున్నాడో ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ అబ్బాయికి ఛాన్స్ ఇచ్చింది. నువ్వు ఈ స్టేట్ తరపు నుంచి నువ్వు ఫుట్‌బాల్ ఆడాలి అని చెప్పేసి. ఆ అబ్బాయి ఆడడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్‌గా 15 ఇయర్స్‌కి ఆ అబ్బాయికి ఆ గేమ్ ఆడుతూనే మధ్యలో ఆ అబ్బాయి పడిపోయాడు కింద. సో ఏంటి అని చెప్పేసి డాక్టర్స్ వచ్చారు. వచ్చి చూసేసరికి ఆ అబ్బాయికి మైండ్‌లో మైండ్ కాదు హార్ట్ మేబీ. హార్ట్‌లో ఒక ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి తెలిసింది. అది ఏంటి అని చెప్తే తనకి హార్ట్ సర్జరీ చేయాలి. తనకు ట్రైకీకార్డియా అని చెప్పేసి ఒక జబ్బు వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఇంకా అది తెలుసుకున్న వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కొచ్చారు. వచ్చి మా బాబుని అసలు ఏంటి, ఎక్కడ అని కనుక్కున్నారు. కనుక్కుంటే ఆ అబ్బాయి వచ్చేసి మామూలుగా అబ్బాయికేం తెలీదు. జస్ట్ అలా స్ట్రోక్ వచ్చింది. ఆ అబ్బాయి బయటికెళ్ళాడు. డాక్టర్ పిలిచి, "మీ అబ్బాయికి ఇలా ట్రైకియా కార్డియా అని చెప్పేసి జబ్బొచ్చింది. ఇది గుండెకి సంబంధించింది. సో, హార్ట్ ప్రాబ్లమ్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా పరిగెత్తకూడదు, ఎక్కువగా వర్క్ చేయకూడదు. అసలు ఏది ఆలోచించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయికి. బ్లడ్ సర్క్యులేషను ఆలోచించడం వల్ల మెయిను మనకి బ్లడ్ సర్క్యులేషన్ హై అవుద్ది ఆలోచించడం వల్ల." సో, డాక్టర్లు చెప్పారు. ఆ అబ్బాయి ఒక 10 డేస్ రెస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత యథావిధిగా అమ్మా, నాన్న ఎళ్ళిపోయారు. ఈ అబ్బాయి మళ్ళీ ఆడడానికెళ్ళిపోయాడు. చిన్న పిల్లాడు గదా! 15 ఇయర్స్ ఎళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఎళ్ళాడు. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. సేమ్ అలానే జరిగింది. ఈసారి లెగలేదు. ఈసారి అబ్బాయి కోమాకెళ్ళే స్టేజ్‌కెళ్ళిపోయాడతను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్‌లొచ్చారు, చెప్పారు. ఈసారి విలేజ్‌లో కాకుండా సిటీలో చూపిచ్చారు. చూపిస్తే వాళ్ళు చెప్పారు. మీ అబ్బాయికి ఆల్రెడీ ఒకసారి చెప్పారు. ఇలా జరిగింది. ఒకటి ఆపరేషన్ చేయాలి. లేదంటే టాబ్లెట్‌లతో క్యూర్ చేసుకుంటూ ఉండాలి. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మా, నాన్న ఆపరేషన్ చేయండి అని చెప్పారు. ఆపరేషన్‌కి మినిమమ్ అప్పట్లో 1980స్‌లో 1,50,000 అవుద్దని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎలాగో అలా ఎక్కడో ఎక్కడో చేసేసి ఆ అబ్బాయికి చిన్నగా ఆపరేషన్ చేపిచ్చారు. ఎందుకు చేపిచ్చారంటే ఆపరేషను సార్ వాయిస్ వస్తుందా సార్? కాలొచ్చింది. ఓసారి కంటిన్యూ సార్ కంటిన్యూ. ఓకే. సారీ సార్ కాలొచ్చింది. అందుకని చెప్పేసి సో, అబ్బాయికేం చెప్పారంటే ఆపరేషన్ చేపియాలి. లేదంటే టాబ్లెట్‌లు తీసుకోవాలి. వాళ్ళు డాక్టర్లు సజెషన్ చేశారు. సో, ఇతను ఆపరేషన్‌కి అన్‌ఫిట్ అని చెప్పారు. ఎందుకంటే చిన్న వయసు. సో, ఆపరేషన్ చేస్తే బ్రతకొచ్చు. లేదంటే చనిపోవచ్చు. రెండిట్లో మీరే డిసైడ్ చేసుకోండి. లేదు మీ దగ్గర డబ్బులు కూడా లేదు. మీ అబ్బాయిని మీరు బ్రతికించుకోవాలనుకుంటే మీరు టాబ్లెట్‌లేసుకోండి అని చెప్తారు. ఇంకా ఈ అబ్బాయి పట్టుబడి ఆ అబ్బాయి అప్పటికి గూడా నా అబ్బాయి మైండ్‌లో ఒకటే ఉంది. ఎందుకంటే అప్పట్లో మనలా పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు లేవు. చిన్న పూరి గుడిసెలు అందరూ ఇంటి బయటనే ఆడుకుంటున్నారు. ఆ అబ్బాయికి అదే ఫోకస్. నేను ఫుట్‌బాల్ ఆడాలి, ఫుట్‌బాల్ ఆడాలి, ఫుట్‌బాల్ ఆడాలి. ఇంకా ఇదే మైండ్‌లో ఉంది. ఎంతమంది ఏం చెప్పినా వినలేదు. 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి
మ్యాచ్ చూడడానికైనా వెళ్తా ఉంటాడు. కరెక్ట్‌గా అబ్బాయికి ఆపరేషను 15 ఇయర్స్‌లో ఆపరేషన్ జరిగింది. 16 ఇయర్స్‌కి వచ్చాడు. 16 ఇయర్స్‌కి రాగానే వాళ్ళ నాన్న ఎక్స్‌పైర్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో గడిపేది, వాళ్ళ ఇంట్లోకి ఏదన్నా కావాలన్నా, ఏదన్నా చేయాలన్నా ఇంటి యజమాని అతను చనిపోయారు. తను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత కిందికెళ్ళిపోయారంటే, అట్‌లీస్టు టాబ్లెట్‌లేసుకోవడానికి కాదు కదా! తినడానికి, తాగడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాళ్ళ సిట్యుయేషను అంత కిందికెళ్ళిపోయింది. అంత కిందికెళ్ళిపోయినా కూడాను వాళ్ళమ్మ ఆ అబ్బాయి పడే బాధ చూడలేక, ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటే, ఆ నొప్పిని ఆమె చూడలేక, తట్టుకోలేక ఇంటింటికెళ్ళి పనులు చేసుకొని, వచ్చిన డబ్బుతో ఆ అబ్బాయికి కేవలం కడుపు నింపడానికే సరిపెడుతుంది. ఇంకా అమ్మకి అర్థమైంది. నా కొడుకు బ్రతకాలంటే టాబ్లెట్‌లు కావాలి. సో, టాబ్లెట్‌లు కావాలంటే నేను ఇంకా కష్టపడాలి అని చెప్పేసి, ఆమె ఇంకా కష్టపడడం మొదలుపెట్టింది. డే అండ్ నైట్. ఫస్ట్ 2 ఇళ్ళు చేస్తున్నది. దాని తర్వాత 10, దాని తర్వాత 15, దాని తర్వాత 20. ఇలా 20 ఇంట్లల్లో పాచి పని చేసుకొనొచ్చి ఆ అబ్బాయిని బ్రతికించుకున్నది. ఇంకా 16, 17 సంవత్సరాలొచ్చాయి ఆ అబ్బాయికి. 16, 17 సంవత్సరాల మధ్యలో ఒక గ్యాప్ పీరియడ్ ఉంటది. ఆ పీరియడ్‌లో ఆ అబ్బాయి మైండ్‌లో అప్పటికి కూడా అదే ఉంది. నా విజన్ ఇది. సో, నేను ఇలానే ఉండాలి. నేను ఇలానే వెళ్ళాలి. నా ఆలోచన ఇది. నేను బ్రతికినా, చచ్చినా నాకనవసరం. ఆ అబ్బాయి మైండ్‌లో ఒకటే ఉన్నది. ఒకటి ప్రపంచాన్ని నేనన్నా చూడాలి. లేదంటే నన్ను ప్రపంచం చూడాలి. రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకున్నాడంతే ఆ అబ్బాయి. ఇంగ అలా అనుకున్న తర్వాత 17 సంవత్సరాలు ఈ ఈ 1 ఇయర్ గ్యాప్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తూ, ఆడుతూ గట్టిగా ప్రయత్నం చేశాడు. ఆ బాబు అలా గట్టిగా ప్రయత్నం చేసిన తర్వాత, ఆ దేశం తరపు నుంచి ఆ అబ్బాయి స్కిల్స్ చూసి, ఆ దేశం తరపు నుంచి అతనికి ఛాన్స్ వచ్చింది. అతను పడ్డ హా అతను పడ్డ హార్డ్ వర్క్, కష్టము, అతను చేసింది ప్రతి ఒక్కటి ఈ రోజుకి అతన్ని ఎంత స్ట్రాంగ్‌గా నిలబెట్టిందంటే, ఆయన హార్డ్ వర్క్ ఎలా ఉన్నదంటే, ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ సామ్రాజ్యానికే ఈ రోజుకి వరకు కూడాను ఈ ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఆడుద్ది. అందరూ చూస్తారు. ఆ ఫుట్‌బాల్ సామ్రాజ్యానికి స్టిల్ ఇప్పటి వరకు కూడాను నంబర్ 1గా నిలిచిన ఒకే ఒక ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అదే క్రిస్టియానో రొనాల్డో. అతను స్టార్టింగ్‌లోనే ఆగిపోవచ్చు. ఎందుకు? ఎక్కడైతే తనకు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో నాకు హార్ట్‌కి ఇలా వచ్చింది. సో, నాకు దీనివల్ల ఇలా అవ్వడం వల్ల నేను చనిపోవచ్చు. ఈ గేమ్ ఆడడం వల్ల నేను చనిపోవచ్చు. సో, డాక్టర్లు సజెషన్ జేశారు అని చెప్పేసి అతను అక్కడికే ఆగిపోవచ్చు. కానీ అక్కడ ఆగిపోలేదు. సరే, తన ఫోకస్ తన సక్సెస్ మీద ఉన్నది కాబట్టి, ఆ సక్సెస్ కోసం అని జెప్పేసి అక్కడి నుంచి ఒక స్టెప్ దాటాడతను. ఎక్కడికి? ఆపరేషన్‌కెళ్ళాడు. సో, ఆపరేషన్‌కెళ్ళిన తర్వాత, ఆ ఆపరేషన్ అయిన వెంటనే వాళ్ళ డ్యాడీ ఎక్స్‌పైర్ అయ్యారు. సో, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అక్కడే ఆగిపోవచ్చతను. ఎందుకు ఆగలేదు? ఆగిపోయే 100% ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో మనం కూడాను అలానే చేస్తాం. ఇప్పుడు మనకేదన్నా వచ్చిందంటే, ఇంక నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సో, నేను చేయలేను. సో, ఇంక నేను ఇంతటితో ఆగిపోతున్నాను. ఇంకా ఏదుంటే అది దేవుడే చూసుకుంటాడని చెప్పేసి మనం ఆగిపోతాం. కానీ అతనక్కడ ఆగలేదు. దాని తర్వాత మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ ప్రయత్నించిన తర్వాత అక్కడ కూడాను వాళ్ళ దేశానికి సెలెక్ట్ అవ్వడానికి కూడాను చాలా కష్టపడ్డాడు. తను అక్కడ గూడా ఆగిపోవచ్చు. అక్కడ గూడాను తనకు చెప్పారు. "నువ్వు ఆట ఆడడానికి నీ దగ్గర షూస్ లేవు కదా! సో, నువ్వు దేశం తరపున ఆడుతున్నావు. సో, నీకు షూస్ ఎక్కడి నుంచొస్తాయి?" అక్కడ గూడా అతన్ని ఆపేయొచ్చు. అతను ఆగొచ్చు. కానీ ఆగలేదు. తను ఎక్కడ కూడాను ఎవ్వరిని కూడాను నేను ఆగుతాను, నేను ఆగిపోవాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. తన మైండ్‌లో తను ఒకటే పెట్టుకున్నాడు. సక్సెస్. ఇన్ని సక్సెస్‌లు అతను పెట్టుకున్నాడు కాబట్టి, తన మైండ్‌లో ఒకటే లక్ష్యం ఉన్నది కాబట్టి, ప్రెజెంట్ ఈరోజు అతని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల 1,864,00,00,000. 1,864,00,00,000 అంటే అతని స్టేజ్ ఎక్కడున్నది? తినడానికి కాదు కదా! తాగడానికి నీళ్లు కూడా లేవు వాళ్ళింట్లో. అక్కడి నుంచి అతను ఇంత దూరం వచ్చాడు. ఇక్కడ ఆ అబ్బాయి మొదట్లోనే ఆగిపోవచ్చు. కానీ ఆగలేదు. కానీ రీజన్ ఏంది? తన సక్సెస్. సో, అలా సక్సెస్. ఆ రిస్క్ తీసుకున్నాడు కాబట్టే అంత పెద్ద సక్సెస్ వచ్చిందతనికి. సో, ప్రతి ఒక్కరూ రిస్క్ తీసుకోవాలి.
ఇందులో మనము ఇది ఒక చిన్న బిజినెస్ కదా. ఈ చిన్న బిజినెస్ లో నేను ఎన్ని రోజులు నిలబడాలి, నా స్టాండప్ ఏంటిది, నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు, వాళ్ళు మనకు సలహాలు ఇవ్వట్లేదు. ఏమి మనం వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళను మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఇవన్నీ మైండ్ లో మైండ్ లో ఇవన్నీ చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి క్వశ్చన్స్. ఏమి వాళ్ళకి చెక్స్ ఇన్ని వస్తున్నాయి. ఇప్పుడు గ్రూప్ లో చాలా మంది నన్ను ఇద్దరు అడిగారు. రీసెంట్ గా నేను జాయిన్ చేశాను, వాళ్ళు అడిగారు నన్ను. సో సరే, గ్రూప్ లో ఇంతమందికి చెక్స్ వస్తున్నాయి సార్, నేను జాయిన్ అయిన వెంటనే నాకు వస్తాయా అని చెప్పేసి. అది రాదు. ఎందుకంటే అది వాళ్ళ హార్డ్ వర్క్. వాళ్ళ మైండ్ లో ఒకటే ఉంది, నేను సక్సెస్ అవ్వాలి. సో నేను సక్సెస్ అవుతూనే ఉండాలి. నా సక్సెసే నాకు నా బ్యాక్ బోన్, నా సక్సెసే నేను నా స్ట్రెంగ్త్, నా సక్సెసే నాకు ఏదైనా సరే ఫ్యూచర్లో కానీ, దాని తర్వాత ఇంకా మన భవిష్యత్తు పిల్లలకు కానీ, ప్రతి ఒక్కరికి ఈ రోజు మనం సక్సెస్ అయితేనే రేపటి రోజు మనకంటే ఒక వాల్యూ ఉంటుంది. సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవ్వరికీ కూడాను ఫ్రీగా రాదు. ఎవ్వరికి కూడాను వాళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనో, వాళ్ళు గైడ్ చేస్తే వీళ్ళు గైడ్ చేస్తే రాదు. అది గైడింగ్ అనేది జస్ట్ మనకంటూ ఒక దారి. అది దారిలో మనం వెళ్ళాలి. వాళ్ళు దారి చూపిస్తారు. మనం ఎలా వెళ్ళాలి అనేది అది మన ఇష్టం అది. అంతేగాని నువ్వు ఇలానే వెళ్ళాలి, ఇంత ఫాస్ట్‌గా వెళ్ళాలి, ఇంత స్లోగా వెళ్ళాలి అనేది అది కాదది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక ఉదాహరణ చెప్పా నేను. అంటే ఆ చిన్న అబ్బాయి ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు కాబట్టి స్టిల్ ఈ రోజుకి కూడాను తనకంటూ ఒక పేరు, తనకంటూ ఒక గుర్తింపు ఉంది ఈ రోజుకి కూడాను. సో మనం కూడాను రిస్క్ తీసుకోవాలి. పెద్ద పెద్ద రిస్కులు కాదు. మనం ఏంటి, మన స్టెప్ ఏంటి, మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. సో ఆ గోల్‌ని మాత్రమే మనం ఫోకస్ చేయాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేసే వాళ్ళుంటారు. చాలా అంటే చాలా మంది చేసేవాళ్ళుంటారు. నేను బయట చాలా మందికి చెప్పాను. నా ఫ్రెండ్ సర్కిల్‌లోను అందరికి చెప్పాను. "అరే! ఆల్రెడీ అది వచ్చిందిరా, 2002 నుంచి 2లో, 4లో వచ్చిందిరా అది. చాలా మంది దాంట్లో జాయిన్ అయ్యారు. సో అది పెద్ద ఫేక్ రా అది ఇది" అని చెప్పేసి నాకు చెప్పారు. నేను సరే ఓకే, మీ ఇష్టం. చెప్పడం నా బాధ్యత. ఆల్రెడీ నేను దీంట్లో రిస్క్ తీసుకున్నాను కాబట్టి, నేను దీంట్లోకి మూవ్ అయ్యాను. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. దీంట్లో నేను ఉన్నాను. సో దీని బెనిఫిట్స్ ఏంటి? దీంట్లో సక్సెస్ ఎలా అవ్వాలి? అనేది అది నేను నేర్చుకుంటున్నా. సో మీరు గూడాను ప్రతి ఒక్కరు మిమ్మల్ని గూడాను డిసప్పాయింట్ చేసే పాయింట్స్ చాలా వస్తాయి. సో వాటిని తీసేసేయండి. మీ మైండ్‌లో ఒకటే పెట్టేసుకోండి. ఏంటిది? సక్సెస్. ఒక టార్గెట్. ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే మీకంటూ ఒక టార్గెట్ ఉంటదో, ఆ టార్గెట్‌ని మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటారో, అదే మీ సక్సెస్. సక్సెస్ అనేది పెద్ద ఇది ఏం కాదు. అదొక చిన్న వర్డే. అయినా కూడాను, చిన్న వర్డే అయినా కూడాను, మనమంటూ చాలా హార్డ్ వర్క్ చేయాలి. అది ఎంత హార్డ్ వర్క్ అంటే, మనం చేసే హార్డ్ వర్క్ నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది మన వెనక వస్తది. మనం ఇప్పుడు టార్గెట్ కోసం వెళ్తున్నాం. టార్గెట్ కోసం వెళ్తున్నాం. అది మన నుంచి దూరంగా ఎళ్ళిపోతా ఉంటది. కానీ దాన్ని మనం రీచ్ అవ్వాలి. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ గూడా మనం ఫేస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ అది ప్రాబ్లమ్ అనుకోవద్దు. అది ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి. ఇది నాకు వచ్చింది, రిస్క్ వచ్చింది. ఈ రిస్క్‌లో నుంచి నేను ఏ విధంగా ఈ రిస్క్‌ని ఫేస్ చేయాలి? ఈ ప్రాబ్లమ్‌ని నేను ఏ విధంగా ఛాలెంజ్ చేయాలి? అనేది మాత్రమే మైండ్‌లో పెట్టుకోండి. అదర్‌వైస్ ఏది కూడా నాకే ఎందుకొచ్చింది? నేనే ఎందుకిలా ఉంటున్నాను? చాలా మంది ఉన్నారు గదా దీంట్లో. వాళ్ళందరూ ఎందుకు టాప్ పొజిషన్‌లోకెళ్ళిపోతున్నారు? నేను కూడా వాళ్ళతోనే ఉన్నాను. నేను కూడా వాళ్ళతో ఉన్నాను. బట్ నేను వెళ్ళలేకపోతున్నాను అనేది ఇవన్నీ తీసేసేయండి. మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి. హార్డ్‌గా మీరు చేయండి దీంట్లో ఏదైనా సరే. మీరు చేసే ప్రతి ఒక్క పని మీ కిందకే వస్తది. అంటే అది మీకు మాత్రమే వస్తదది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హార్డ్ వర్క్ మీకే వస్తది. టార్గెట్ అంటే ఒకటి ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. నాది ఈ టార్గెట్ అంతే. ఎవరేం చెప్పినా వినొద్దు. ఎవరు ఏం చేసినా గూడాను వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. 100 చెప్తారు చెప్పేవాళ్ళు. ఇప్పటికిప్పుడే చెప్తాడు. అదొద్దు, దానికన్నా బెస్ట్ నేను ఇప్పిస్తారా అని చెప్తారు. కానీ అతనికే లేదక్కడ. అతనికే లేదు. అతనికి లేకనే అతను ఇలా చెప్తాడనమాట. ఎవ్వరు కూడాను చాలా మంది గొప్పవాళ్ళున్నారు. వాళ్ళు, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, ఎవ్వరు చెప్పింది కూడా వినరు. వాళ్ళ మైండ్‌లో ఒకటుంటది. ఫోకస్ పెట్టుంటరు. ఆ ఫోకస్ మీదే ఎళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. మీరు చూసే ఉండొచ్చు చాలా మంది. మన పేపర్ రీడ్ రీడ్ చేయండి. డైలీ మార్నింగ్ పేపర్స్. దాంట్లో చాలా వస్తాయి.
పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది మంచి మంచి సక్సెస్ఫుల్ అందుకున్నారంటే వాళ్ళు స్టార్ట్ చేసింది ఫస్ట్ స్టెప్ నుంచే, కింది నుంచే వచ్చారు వాళ్ళు. డైరెక్ట్ గా సక్సెస్ అనే పోస్ట్ మీద వాళ్ళు నిలబడలేదు. ప్రతి ఒక్కరూ కింది నుంచే స్టార్ట్ చేశారు. చాలా మంది దీంట్లో 4 ఇయర్స్ నుంచి ఉన్నారు, 5 ఇయర్స్ నుంచి ఉన్నారు, 6 ఇయర్స్ నుంచి ఉన్నారు, కరోనా బ్యాచ్ నుంచి కూడా ఉన్నారు. కరోనా బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా నేను ఒకరిద్దరిని టచ్ చేశాను. వాళ్ళు కూడా ఇదే చెప్పారు నాకు, తమ్ముడు నువ్వు అసలు దీంట్లో ఏం టెన్షన్ పడొద్దు, నీకంటే ఒక టార్గెట్ పెట్టుకో, ఆ టార్గెట్ ఎప్పుడైతే నువ్వు రీచ్ అవుతావో ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది నీ వెనక నిలబడొద్దు వచ్చి అంతే. సక్సెస్ కోసం నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక టార్గెట్ పెట్టుకో, ఆ టార్గెట్ మీద ఫోకస్ చెయ్యి. ఈ టార్గెట్ మీద ఫోకస్ చేసేటప్పుడు నువ్వు ఆ టార్గెట్ వైపు వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇంట్లో నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, దాని తర్వాత వచ్చేసి మనం చేసే ప్రొఫెషన్ నుంచి అయినా కావచ్చు. ఆ జాబ్ అనేది జస్ట్ ఒక ప్రొఫెషనల్ అంతే. అది ఆ ప్రొఫెషనల్ హౌ మెనీ డేస్ యూ లైక్ అనేది అది అవుట్ ఆఫ్ అన్నమాట. సో బిజినెస్ మీద ఎప్పుడైతే మీరు బిజినెస్ లోకి వచ్చారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక టార్గెట్ పక్కా ఫిక్స్ చేసుకొని ఉండాలి. ఆ టార్గెట్ ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడైతే మీ టార్గెట్ ని మిస్ అవుతారో, అంటే టార్గెట్ అంటే దీంట్లో అందరిని తీసుకురండి, అందరికీ పాయింట్లు చేపియండి, అందరికీ ఇది చేయండి అని నేను చెప్పట్లేదు. పర్సనల్ గా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. నా టార్గెట్ ఇది. సో ఓకే, నో ప్రాబ్లం. ఈ రోజు కాకపోతే రేపు, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్, అంతే అది. సో దాని గురించి మనం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బయట చాలా మంది ఉన్నారు సక్సెస్ కోసం. ఏంటి, ఆ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. మా ఫ్రెండ్ అతను పీజీ చేశాడు ఇక్కడే, మా కాలేజీలోనే పీజీ చేశాడు. అక్కడే పీజీ చేశాడు. అంబేద్కర్ యూనివర్సిటీకి టాపర్ అతను. అటు నుంచి మళ్ళీ అటు కూడా వెళ్ళాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో అప్పట్లోనే టాపర్, 2019లోనే టాపర్ అతను. 2019లో టాపర్ ఉన్న అతను ఇప్పుడు ఈ రోజు లోకల్లో 12,000కి, 13,000కి, 14,000కి పర్ మంత్ స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్లో చెప్తున్నారు. బట్ వాళ్ళకంటూ ఒక టార్గెట్ లేదు. వాళ్ళు దేంట్లోకి వెళ్ళాలి, ఎలా బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి అనేది ఏది లేదు వాళ్ళకి. సో మీరు కూడాను మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క టార్గెట్ని, మీ యొక్క బిజినెస్ టిప్స్ని మీరు కూడాను, మన సీనియర్లు ఉన్నారు, సో వాళ్ళతో మీరు తెలుసుకోండి. లేదంటే ఇంకా ఏదైనా బుక్స్ చూడండి. బుక్స్ కూడా ఉన్నాయి. రీసెంట్లీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ దొరుకుద్ది. మన గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క చోట దొరుకుద్ది. సో మీరు కూడాను మీ యొక్క టార్గెట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, మీ టార్గెట్ యొక్క జర్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ శశి సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. లీడర్స్ సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. సార్ చెప్పిన స్టోరీ మీకే అదే ఇప్పుడు మాకు చెప్పిన సక్సెస్ స్టోరీ, ఎలా సక్సెస్ అవ్వాలన్నది చెప్పిన అంశంపై ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి లీడర్స్. మాట్లాడండి లీడర్స్ ఎవరన్నా ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ నాయర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు సార్ చెప్పండి సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్, చెప్పండి. సార్ ఈ రోజు మీ టాపిక్ హౌ టు బికమ్ సక్సెస్ లీడర్షిప్ క్వాలిటీస్. సార్ సో సక్సెస్ స్టోరీ బాగా చెప్పారంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇతను ఏం పేరు, ఫుట్బాల్ ప్లేయర్ అతను క్రిస్టియానో రొనాల్డో సార్. రొనాల్డో. రొనాల్డో రొనాల్డో. అతని సక్సెస్ గురించి కూడా క్లియర్ గా చెప్పి ఎలా అయితే చెయ్యాలి, సక్సెస్ ఎలా పొందాలి, ఎలా ఎటువంటి కష్టాలు వస్తాయని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సార్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాగా సార్. చెప్పారు సార్. ఓకే. నెక్స్ట్ లీడర్స్ ఎవరైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ రవి నాయక్ సార్. సార్, మాట్లాడండి సార్. బెన్నెట్టి సార్. చాలా బాగా చెప్పాడు ఈరోజు. మంచి ఎగ్జాంపుల్ తో పాటు కూడా మంచి అనుభవం చెప్పాడు. ఏదైనా కానీ ఒక పని చేసే ముందు మనం మనసు పెట్టి పని చేస్తే సక్సెస్ వస్తుంది. మనం రోజు ఇదే చెప్తాము. చెప్పేవాళ్ళు, చెడు చెప్పే వాళ్ళ మాటలు వినకుండా మనకు ఎవరు మంచి చెప్తారు, ఎవరు మనకు మంచి వైపు ఏళ్ళు పెట్టి చూపిస్తారు, వాళ్ళ మాటలు వింటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. చిన్న చిన్న ఆటుపోట్లు వస్తాయి, పెద్ద పెద్ద ఆటుపోట్లు వస్తాయి. సో అవన్నీ తట్టుకున్నాడే సక్సెస్. ఏ పనిలోకి వెళ్ళినా ఎక్కడ ఉండే పని అంటూ ఏది లేదు. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అనేది కరెక్ట్ చెప్పాడు.
సో ప్రతి ఒక్కరూ జూమ్లోకి వస్తున్నారు, పక్క వెళ్ళిపోతున్నారు. ఇదే అన్నమాట నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యమే మనిషికి మొదటి శత్రువు. నేను డైలీ చెప్తున్నాము, మీ తరపున ఇద్దరిని తీసుకురండి జూమ్ మీటింగ్లోకి. మీరు కూడా జాయిన్ చేయించుంటారు, ఎంతో మంది ఇందుకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ వెస్టేజ్లో తెచ్చింటారు. తీసుకురండి. ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఆటోమేటిక్గా మోటివేషన్ అవుతారు, జ్ఞానోదయం అవుతుంది, కరెక్ట్గా దీంట్లో అనేది వర్క్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని అర్థం చేసుకొని ఆలోచించి మీరు మీరు ఏ పని చేసినా సక్సెస్ వైపు చూడండి, ముందుకు వెళ్తుండండి. ఖచ్చితంగా మీకంటూ ఒక రోజు మీ వైపు చూస్తారు జనాలు. థ్యాంక్ యూ రసూల్ సార్, చాలా బాగా చెప్పావు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ బీన్ రెడ్డి సార్ మీ ఫీడ్బ్యాక్. ఇంకా ఎవరైనా లీడర్స్ మాట్లాడండి. మీరు ఫ్రీగా మాట్లాడితేనే బాగుంటుంది ఏదైనా కానీ. మనకు లీడర్స్ కూడా వచ్చి చెప్పినందుకు పాపం వాళ్ళకు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బూస్టింగ్ లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్స్ బాగా నేర్చుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకు ఇంకా ఉత్సాహం చూపిస్తారు. మాట్లాడండి లీడర్స్, ఎవరైనా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రమణ సార్ మాట్లాడండి సార్. సార్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమణ సార్. సార్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాయబ్ సార్. సార్ చాలా మంచిగా చెప్పారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. సూపర్ ఎగ్జాంపుల్ అందుకు మంచిగా చెప్పారు రసూల్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మంచి ఎక్స్పీరియన్స్ మీద చెప్పినట్టుంది సార్, నాకు బాగా కనెక్ట్ అయింది సార్. గుడ్ సార్, చాలా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా లీడర్స్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ రసూల్ సార్. మలిక్ సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. దీనిలో సార్. మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో పాయింట్లలో రిస్క్ సార్. అండ్ సక్సెస్ సార్. ఆ సార్. 2 టైప్స్ లో మీరు తీసుకుని చెప్పారు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. అతను సార్. రొనాల్డో ఫుట్బాల్ పేరు రిస్క్ తీసుకున్నాడు కాబట్టి చిన్నతనంలో అతనికంటూ ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసరికి అతనికి సక్సెస్ అనేది వచ్చింది. సార్. అలాగే అవును ఏంటంటే సార్. మన జర్నీ దీంట్లో ఉంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా రిస్క్ అయితే తీసుకోవాలి. ఒకనొక రోజు ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఆల్రెడీ బయట వాళ్ళు చెప్తుంటారు, చాలానే చెప్తుంటారు. మీరు అది కూడా మెన్షన్ చేశారు దాంట్లో. అది మాకు కూడా నాకు జరిగింది సార్. రీసెంట్లీ నేను మీతో కాల్ మాట్లాడిన తర్వాత నేను ఒక అవును. ఇద్దరిని కాల్లోకి తీసుకున్నాను. సో వాళ్ళు ఓకే, ఇదే ఓకే చెప్పారు సార్, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పారు. సరే మీ ఇష్టం అది. నేను సింపుల్ గా ఒకటే చెప్పాను, నా సక్సెస్ చూసిన తర్వాత మళ్ళీ అరే నన్ను ఎందుకు అడగలేదురా, నాకు ఎందుకు చెప్పలేదు, ఆ రోజు నాకు తెలియదు, సో ఈ రోజు నేను సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ రోజు వచ్చినా కూడా నేను చెప్తాను అని చెప్పాను సార్ నేను వాళ్ళకి. ఓకే. నాకు కూడా సేమ్ ఇలానే జరిగింది సార్. రీసెంట్ గానే అతను సార్. ఆల్రెడీ ఐడి వేసుకొని ఉన్నాడు, అయితే ఏం సార్. చేయట్లేదు అనమాట. ఎవరో వేశారనమాట. 35 మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు అతని దాంట్లో. అతన్ని నేను కూడా చేస్తున్నా అని చెప్తే, అదే వేస్ట్ రా, అది ఎందుకు చేస్తున్నావు, నేను ఆఫ్ చేసిన, నేను వేరే దాంట్లో పోతున్నా, దీంట్లో పోతున్నా అన్నాడు. అరే నీకు ఒకటి పాయింట్ చెప్తా, నీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఐడియా ఉందా అంటే లేదు అన్నాడు. నువ్వు దేంట్లోకి పోయినా నువ్వు చెల్లవు, నువ్వు అసలు ఏది చేసుకోవాకు, నీకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే అవగాహన లేదు. అది ఏందో ఒకసారి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి తెలుసుకున్న తర్వాత దేంట్లోనైనా నువ్వు మూవ్ ఆన్ గా ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అతనికి. రైట్ సార్, గుడ్ సార్. ఏం మాట్లాడలేకపోయాడు అతను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నీకు తెలుసా అంటే తెలియదన్న అతనితో మనం ఏం ఆర్గ్యుమెంట్ చేయలేము. ఇంకా ఆర్గ్యుమెంట్ చేసినా సార్ అది మన మాటలు వాళ్ళు వినే సిచ్యువేషన్ లో ఉండరు. అవును సార్. సో వాళ్ళ దగ్గర మనం మనల్ని ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని మన వేని మన థాట్స్ ని చేంజ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉండడం అది మన తప్పు సార్. ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గర ఉంటే మన వాల్యూ మనమే పోగొట్టుకున్నట్టు ఉంటది. ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళ దగ్గర మనము వాళ్ళతో దూరంగా ఉండకపోయినా మాట్లాడకపోయినా మన బిజినెస్ అనేది అది మన పర్సనల్ సార్, అది మన టార్గెట్ అది. సో మన టార్గెట్ ని 10 మందికి చూపించి 10 మందికి చెప్పి చేసేది టార్గెట్ కాదు. మన టార్గెట్ ని మనమే చేసుకోవాలి సార్, ఫిక్స్ చేసుకొని ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా మన వెనక నిలబడుద్ది అది. అవును సార్.
ఇప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. అరే మనము ఇతన్నా మనము ఆ రోజు మనం ఇతన్నా అన్నది. అరే ఈ రోజు అవును ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అని అవును చెప్పేసి మన గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. అవును సార్ అవును సో మనము ఒకరి గురించి ఆలోచించి వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళని అది చేయాలి అనేది సార్ అది మన తప్పు సార్. అది వాళ్ళకి మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ సార్ ఇలాంటిది ఒకటి ఉంది. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మీకు హెల్ప్ఫుల్ గా నేను ఉంటాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. జస్ట్ ఎస్ ఒక సార్ మాట అంతే చెప్పాలి సార్. ఇంకే చెప్పకూడదు సార్ మనం. ఓకే సూపర్ సార్. సార్ ఇంకా సూపర్ సార్ సార్ ఎవరైనా? బాగా చెప్పారు సార్. ఓకే సార్ చేశారు బేనెట్ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. నేను నాయబ్ సార్ మీకు ఆసక్తికరమైన విషయం చెప్తున్నా. చెప్పండి సార్. ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు రొనాల్డో గురించి చెప్పారు కదా. సార్ సార్ ఆ, అతను హెడ్ రిసీవ్ షాట్ కూడా సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. హైయెస్ట్ చెప్పండి సార్. హైయెస్ట్ హెడ్ రిసీవ్ షాట్ బాల్ హెడ్ సార్ నుంచి సార్ రిసీవ్ చేసుకుంటారు కదా, ఆ చేసుకునేటప్పుడు ఇద్దరు సార్ ప్లేయర్స్ ఎగురుతారు హైట్ కి. అవును సార్. అవును సార్. ఆ హైట్ ఎగడంలో ఇతను వరల్డ్ రికార్డ్ కొట్టాడు. ఆ హైట్ ఇంతవరకు అతని హైట్ ఎవరు ఎగరలేకపోయారు ఆ బాల్ కోసం సార్ రిసీవ్ చేసేటప్పుడు. ఆ పాయింట్ నేను నోట్ చేసుకున్నాను సార్. బట్ నేను మెయిన్ పాయింట్స్ అని చెప్పేసి కింద ఒకటి చిన్న రాశాను అనమాట. ఒక 4 పాయింట్స్ ఉన్నాయి మర్చిపోయారు, అనమాట. అదే చెప్పండి. అవును అంటే అవును 4 అది పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఈ 4 పాయింట్స్ నేను దాంట్లో మర్చిపోయాను సార్. అది అది అతను ఆ హైట్ ఎగురుతాడు. ఇప్పటికి కూడా సార్ కొన్ని ప్రాంతాలలో వాళ్ళ దేశాల్లో అతను సార్ ఎగిరిన బాల్ కోసం ఎగిరింటాడు. ఆ హైట్ ఫౌల్ పెట్టి అతని సార్ ఫోటో పెట్టి ఆ హైట్ ఎగిరి ఆ బాల్ అతను ఎక్కడ రిసీవ్ చేశాడో అక్కడ ఎవరు రిసీవ్ చేస్తే ప్రైజ్ మనీ పెట్టారు సార్ వాళ్ళ అదే సార్. దేశాలు. అదొకటిను. ఇంకొకటి ఉంది సార్. ఏంటంటే నేను చెప్పాను కదా, ఉమ్, చిన్నప్పుడు అతనికి తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కాదని చెప్పేసి. సో తను ఉమ్, ఇప్పుడు ఉమ్, యూస్ చేసి అతను డ్రింక్ చేసే వాటర్ బాటిల్ వచ్చేసి సార్ 350 ml ఉంటుంది సార్. ఉమ్. సో అతను డ్రింక్ చేసే వాటర్ బాటిల్ వచ్చేసి 350 ml ఉంటుంది. 350 ml వాటర్ బాటిల్ వచ్చేసి జస్ట్ అంటే మనకు అబ్బో అనిపించచ్చు, బట్ అతనికి జస్ట్ అనిపిస్తుంది 4,30,000 సార్. అవును అవును 4,30,000. ఆల్కలైన్ వాటర్ తాగుతాడు అతను పూర్తిగా. అందుకే అతను తాగే అతను ఫాస్ట్ ఎవరు పరిగెత్తలేరు అతనితో. అవును సార్. అవును. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ కూడా అంతే చూడదు. ఉదాహరణకి విరాట్ కోహ్లీ కూడా ఏజ్ సార్ అతను 39 దాకా ఉంటాయి. ఆయన బ్యాట్ చేస్తే అతనితో పాటు పరిగెత్తలేరు చూడండి. ఎందుకంటే వాటర్ లోపల అతను తీసుకునే వాటరే. అతను కూడా వాటర్ బాటిల్ తాగేది 1,600 నుంచి 2,000 దాకా ఉంటుందంట అతను తాగేది వాటర్ బాటిల్. ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఇక్కడ అందరు ఏం చూస్తున్నారంటే సార్, వాళ్ళు ఈ వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు తాగే నీళ్లు, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ కల్చర్ మాత్రమే చూస్తున్నారు. బట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఎవరు చూడట్లేదు సార్. ఎందుకంటే అదే వాళ్ళ అదే అదే విజన్ ఒకటే ఆ ఉంది. ఆ స్థాయికి ఎలా వచ్చారన్న విషయం వీళ్ళు ఆలోచించటం లేరు. వీళ్ళందరూ మర్చిపోతున్నారు సార్. వాళ్ళ వీళ్ళు ఇప్పుడు మన వాళ్ళ దగ్గరను ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంటుంది. బట్ ఆ థాట్ ని కరెక్ట్ గా మ్యానిపులేట్ చేసేసుకొని ఒక వేలో పెట్టేసుకోవాలి. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి మనం అంతే. అవును అవును సార్, అది వాస్తవం. మీరు కొన్ని చెప్తుంటే నా చిన్ననాటి గుర్తుకొచ్చి, నేను కూడా క్రికెట్ ఆడేటప్పుడు నన్ను ఇలానే సార్ డబ్బులు ఇచ్చి ఆ ఊరు వాళ్ళని ఈ ఊరు వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. కాకపోతే మనకు అప్పుడు ఆర్థికంగా సహకరించక మానుకున్నాము. బిఎన్ అవును రెడ్డి సార్. సార్ కూడా నేను అట్లనే తెలుసు క్రికెట్ ఆడతా. ఓకే 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 అది వాస్తవంగా అయితే నేను చాలా మందికి ఇప్పటికి కూడా క్రికెటర్ గానే తెలుసు. నేను రిపోర్టర్ గాను ఒక టీవీ మెకానిక్ గా తెలవదు మా చుట్టుపక్కల సార్ పల్లెల్లో. ఆ, మనకు అప్పుడు అట్టనే మీరు చెప్పినట్టుగానే మేము ఆడుతుంటే వచ్చి చుట్టుపక్కల గ్రామస్తులు నిలబడి చూసేవాళ్ళు చుట్టుపక్కల గ్రౌండ్ చుట్టూ. అట్లా చిన్న అవి రావు అవి అట్లాంటి రోజులు మనం వెనక్కి కాలాన్ని మార్చాలన్నా మార్చలేం. అంటే మన అప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉండింటే ఆర్థికంగా మనం ఇంకా కొంచెం గట్టిగా పోరాటం చేసేవాళ్ళం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. లేదు సార్. నేను యాక్చువల్గా అయితే వేరే సక్సెస్ఫుల్ స్టోరీ వేరే చెప్దాం అనుకున్నాను. మన ఇప్పుడు ఉమ్. రెజ్లర్ ఉన్నాడు కదా, కలీ సార్, ద గ్రేట్ కలీ. అవునవునవును. అతని గురించి చెప్దాం అనుకున్నా, బట్ అది నాకు అతని సింగల్దే ఉంది. సో ఇతనిది ఏంటంటే రొనాల్డోది ఏంటంటే మొత్తం ఫ్యామిలీ వచ్చేసింది సార్. అతను ఎప్పుడైతే అవునవును. ఆపరేషన్ చేయించుకున్నాడో కరెక్ట్ గా ఒక 10 ఉమ్. days కే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అవునవును, అది మంచి విషయం. అది బాగుంటది, మంచి సక్సెస్ స్టోరీ. అది అది అక్కడి అది నుంచి బాగానే అతను ఉంటుంది. ఇది కూడా మన కేఎఫ్సి ఉన్నాడు కదా, అతను కూడా బాగుంటది. అది అది కూడా నేను చూశాను సార్. బట్ అది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది సార్. నేను అవును, దాని పెద్దది గురించి ఒకరోజు చాలా చెప్తాను సార్.
దాన్ని నేను ఆల్రెడీ దాని గురించి చెప్పాను. మళ్ళీ చెప్పండి, మీ మీ కోణంలో మీరు చెప్పండి మళ్ళీ. అది చెప్తాను సార్. మంచి దాంట్లో స్టోరీ. అతను ఇంకా సూసైడ్ చేసుకొని చనిపోదాం అన్న టైంలో సక్సెస్ అయ్యాడు అతను. అదొకటి సార్. ఇంకొకటి, తన భార్యనే తనను అసలు నువ్వు మగాడివా అని చెప్పేసి, అంటే నేను కొంచెం రూడ్ గా, అంటే కొంచెం అదే. ఇలా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి ఉమ్, లీడర్స్, సారీ. తన ఉమ్, భార్య, నువ్వు అసలు ఒక మనిషివేనా, నువ్వు ఇన్ని 6 ఉద్యోగాలు చేశాడు, అంటే 6 జాబ్స్ చేశాడు, వదిలేశాడు. ఇంకా తన భార్య తనను వదిలేసిందని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. సరే, నా భార్య నా దగ్గరికి రావాలి, ఎలా రావాలి అనే ఆలోచన అతనికి బాగా ఇంపాక్ట్ అయింది. 6 మంత్స్ అతను వెలుగు చూడలేదు. 6 నెలలు, 5 నెలల 20 రోజులు వెలుగు చూడలేదు. వాళ్ళ అమ్మగారు చెప్పారు ఇది. దాంట్లో డైరీలో రాసి ఉంది. ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది వస్తుంది సార్, అది దాంట్లో చూసాను నేను. సో అక్కడ అతను ఏం చేశాడంటే, నా కూతురుని నేను కిడ్నాప్ చేస్తే నా భార్య నా దగ్గరకు వస్తుంది కదా అనే ఆలోచనతో కూతుర్ని కిడ్నాప్ చేయడానికి వెళ్ళి వాళ్ళ భార్యకు దొరికితే, వాళ్ళ భార్య వాళ్ళ బంధువులందరూ అతన్ని కొట్టి పోలీసు వాళ్ళకి అప్పగిస్తారు సార్. అవును, అవును. ఆ స్టోరీ కొడతాడు. ఉందన్నమాట. అవును, చాలా పెద్దది. అందులో అతను టైం పాస్ గా నేర్చుకున్న చిక్కినే అతనికి కాపాడింది. అప్పుడు తర్వాత అతను అవునవును. సూసైడ్ చేసుకునే అందులో ఒక కొడుకు కూడా చనిపోతాడు అతనికి. అవును సార్. జ్వరం వచ్చి కొడుకు చనిపోతాడు. ఫస్ట్ భార్య కొడుకు చనిపోతాడు. అది చాలా బాధ అనిపిస్తుంది. ఆఖరికి అతను 62 సంవత్సరాలు వస్తాయి, ఇంకెందుకు నేను ఇంత కష్టపడి 62 ఏళ్ళలో ఇంక నేను సాధిస్తానని చనిపోయే టైంలో కూడా అతను మళ్ళీ ప్రయత్నిద్దామని 62 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ట్రై చేశాడు అతను. ట్రై చేస్తే వీళ్ళంతా ఉమ్, ఉమ్, చెప్పండి చూడండి, చెప్పండి చెప్పండి 62 చెప్పండి సంవత్సరాల్లో కూడా మనకు ఏజ్ ఇంకా పెట్టుకొని మనం సార్. ప్రయత్నించకుండా అతను 62 సంవత్సరాల్లో ప్రయత్నించి కొన్ని సార్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కొన్ని లక్షల మందికి అతని వల్ల ఉపాధి వచ్చింది. దాని అవును చారిటబుల్ సార్. ట్రస్ట్లు వచ్చాయి అతని వల్ల. ఉమ్, అవును ఈ సార్. రోజుకి కూడా ఎంతో మంది అందులో, అసలు అక్కడ కేఎఫ్సీలో పనిచేసే వాడి శాలరీ కనీసం ₹1,00,000 తక్కువ ఉండదు, కుక్కుది. అవును సార్. అవును సార్. అది పీసే సార్. ఉమ్, ఒకటి మామూలుగా మనం ఒక పీస్ బుక్ చేసుకోవాలన్నా కూడా 200 అవుతుంది. అవును, అవును. చూసా నేను. ఎట్లంటే నేను ఒకసారి వెళ్ళినప్పుడు గుంటూరులో తిన్నాను దాన్ని, కేఎఫ్సీ. అసలు ఏంది సార్ కేఎఫ్సీ కేఎఫ్సీ అంటే అసలు ఏంది ఇది విషయం అని నేను మన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తిన్నా. అయితే నాట్ సార్ బ్యాడ్, బాగానే ఉంది. లేకపోతే ప్రపంచ స్థాయిలో అంత గుర్తింపు వచ్చిందంటే అది ఏదో ఒకటి లేకుండా ఎందుకు సక్సెస్ అవుతుంది. సార్, బాగానే ఉంది. అది కానీ కూడా అది చెప్పండి. కూడా జస్ట్ అతను స్టార్ట్ చేసిన ఫోర్త్ 4 మంత్, అదే 4th మంత్ లోనే అతను అవును, ఏ అతని దేశం అతన్ని గుర్తించింది. దాని తర్వాత అవునవును, అతనితోనే బిజినెస్ స్టార్ట్ చేపించి వరల్డ్ వైడ్ గా, మొత్తం వరల్డ్ వైడ్ గా ఇది స్టిల్ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. అవునవును. బట్ అందుకే అతని వీళ్ళంతా, ఫోటో అది, అతను అంటే ఒప్పందం ఏంటంటే అతని ఫోటో ఎప్పుడు ఉండాలని, అతని ఫోటో దాని మీద. కాబట్టి ఎప్పటికైనా అతని ఫోటో అట్లే ఉంటది ఇంకా. అవును సార్. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరి విజన్ లో ఒకటే టార్గెట్ ఉంది సార్. వీళ్ళ విజన్ ఉమ్, ఇంత స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండి కూడా ఇంత స్ట్రగుల్ అయ్యి వీళ్ళందరూ ఫైనల్లో ఉమ్. సక్సెస్ ప్రతి ఒక్కరికి వస్తుంది లీడర్స్. మీరు ఎంత కష్టపడితే హార్డ్ వస్తుంది. వర్క్ చేస్తారో, మీ హార్డ్ వర్క్ ఎక్కడికి వెళ్ళదు. నేను హామీ ఇస్తున్నాను కదా, మీ హార్డ్ వర్క్ ఎక్కడికి వెళ్ళదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 10 days, 1 month, 1 year అయినా సరే, మీ హార్డ్ వర్క్ మీకోసమే మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేయండి. ఓకే మీరు లీడర్స్, వాళ్ళని నెక్స్ట్ చెప్తున్నారు, ఎవరైనా వీళ్ళు చెప్తున్నారు. మాట్లాడతారా? సార్తో మాట్లాడండి. టైం అయిపోతుంది, 8 నిమిషాలు ఉంది. సార్తో మాట్లాడండి. ఎవరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. చెప్పండి సార్, మీరు ఏదో చెప్తుండండి. ఇలా ఎవరు మాట్లాడితే మాట్లాడతారు. అదే సార్, నేను ఒకటే చెప్తాను సార్ అందరికి, హార్డ్ వర్క్ చేయండి. మీరు సక్సెస్ కోసం మీరు వెళ్ళొద్దు. మీరు ఓన్లీ టార్గెట్ కోసమే వెళ్ళండి. నా టార్గెట్ ఇది, నా వర్క్ ఇది. సో మీరు దాని మీదే ఫోకస్ పెట్టండి. చాలా మంది ఉంటారు మిమ్మల్ని మధ్యలో అలా కాదు, ఇలా కాదు, అలా అని చెప్పేసి. అవి కేవలం మీ అభిప్రాయాలను మార్చడానికి మాత్రమే, మీ ఆలోచనలని మీ నుంచి దూరం చేయడానికి మాత్రమే. సో దాన్ని అంతవరకే పెట్టండి. కానీ మీ మైండ్ లో మాత్రం ఫోకస్ ఒకటే పెట్టండి. సో ఈ రోజు ఈ ఓకే జూమ్ లీడర్స్. మీటింగ్ రీజన్ కూడా నాదే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. ఇన్స్పైరింగ్. ఆల్రెడీ సార్ కొన్ని కొన్ని అయితే నేను సక్సెస్ అయినని చెప్పాను, కానీ నాకు కొన్ని గుర్తుకొచ్చింది. నా పిల్లప్పుడు ఎన్ని నేను కష్టపడినాయి కూడా. ఆ, సార్ ఈ ఈ ఆటలు ఆడేటప్పుడు మేము పడిన కష్టాలు
అరే నీ ఏంద్ర తిన్ను నీకు ఎందుకు రాటలు అనే వాళ్ళు కూడా అన్నారు మనల్ని. కాకపోతే చాలా మంది అది సార్ అది ఎవరనే వాళ్ళంటే వాళ్ళ పిల్లలు కూడా మనతో పాటు ఆడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు మనతో పాటుగా పోటీగా ఆడలేకపోయేవాళ్ళు అనమాట. ఆడలేకపోయేది వాళ్ళు వాళ్ళ మాలు ఇప్పుడైనా అంతే ఎవరైనా చెడగొట్టడానికి 2 ముక్కలు చాలు, ఏదో ఒకటి మనిషిని డిస్టర్బ్ చేయడానికి. కానీ బాగు అంతే అంతే. చేసి చెప్పేవాళ్ళు మాటలు తక్కువ. సింపుల్ గా సింపుల్ గా చెప్పాలంటే సార్, మనం ఇప్పుడైతే మనము ఒక మంచి వేలో వెళ్తున్నామో, మన మన దారి ఒక మంచిగా ఉందో, మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఉందో, ఆ ప్లాట్ఫామ్ ని చూసి వాళ్ళందరూ ఈర్ష్య పడతారు సార్. మన ఎదుగుదల పక్కన వాళ్ళకి నచ్చదు. అరే వాడు ఎదుగుతా ఉన్నాడు, మనం ఎదగాలి, ఎలా ఎదగాలి, వచ్చి మనల్ని అడగరు. అలా అని చెప్పేసి మనల్ని అడిగితే మనం హెల్ప్ చేస్తాము. సార్ రండి, మీరు కూడా రండి సార్, మాలానే మీరు కూడా మాతో నడవండి అని మనం చెప్తాం. బట్ వాళ్ళు అలా కాదు. వీడిని అడిగితే నేను తక్కువైపోతాను అనేది ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ మన నాగూర్ భాషా సార్ ఉన్నారు. సో భాషా సార్ని నేను అడుగుతాను, నాకు ఏదైనా తెలియకపోతే నాగూర్ సార్ నాకు చెప్పండి సార్, నేను దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి అని నేను అడుగుతాను. బట్ చాలా మంది దీంట్లో అడిగితే ఏమనుకుంటారు, సజెషన్ తీసుకుంటే అంటే నాకు రాదనో, లేదంటే ఆ అతని దృష్టిలో నేను చిన్నతనం అయిపోతానేనో ఆలోచనతో చాలా మంది ఆగిపోతున్నారు సార్. అట్లా అదే ఉన్నారు కొందరు, అట్లా వాస్తవమే. మనం దాన్ని సార్ రాను రోజుల్లో మైండ్ సెట్ మార్చాలి. మైండ్ సెట్ అవును మార్చాలి. సార్, అవును సార్. అందుకే జూమ్ సెక్షన్ లోకి వస్తుండాలి, బుక్స్ చదువుతుండాలి, సక్సెస్ సార్ లీడర్స్ స్టోరీస్ వింటుండాలి. మీరు అన్నట్టుగా సార్ వింటూ ఉంటే ఇవన్నీ మైండ్ సెట్ అనేది మారుతుంది. ఒక విషయం ఏంటంటే అంత సులభం అని సార్ ఆ, అంటే నేను ఇది చెప్పాలంటే కొంచెం విడ్డూరంగా ఉంటది, తప్పదు చెప్పాలి కాబట్టి. ఇప్పుడు మనము అంటే ఇప్పుడు మనము టాయిలెట్ పోతే అది వరకు కింద కూర్చునే సార్ వాళ్ళు, డైరెక్ట్ పూర్తిగా కింద కూర్చుంటేనే పని అయ్యిద్ది. వాళ్ళు అలా కూర్చోవడం వల్ల కూడా మన ఈ స్టమక్ లో ఉన్న పేరుకుపోయినంత మొత్తం బయటకు వచ్చేస్తుంది అని ఆ పూర్వం నుంచి అది ఒక శాస్త్రీయ బద్ధకంగా నిరూపించింది. కాబట్టి అట్లనే టాయిలెట్స్ అన్ని కింద డైరెక్ట్ గా ఉండేవన్నమాట. అవును సార్, న్యాచురల్. ఇప్పుడు వెస్టర్న్స్ వచ్చేసాయి. అవును సార్. వెస్టర్న్స్ వచ్చేసినాయి. అంటే మనకు పూర్తి కింద కూర్చోకుండా సగం వరకే కూర్చుంటున్నాం అనమాట. అంటే చూడు, అంత దానివల్ల ఈజీ కొత్త మెథడ్స్ ఆలోచన ప్రాబ్లమ్స్. ఇవన్నీ నష్టం అవుతున్నాం. అవును సార్ సార్. చెప్పండి, మాట్లాడుతున్నారు దానివల్ల ఎవరన్నా? దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి సార్. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, బట్ ఫ్యూచర్ లో అది కొంచెంగా అర్థం అవుద్ది సార్. అవునవును, వాస్తవం. అది మనం రీసెంట్ కూడా మనకు ఒక అతను చెప్పినది, ఎవరు ఆయుర్వేద అతను, పూర్తిగా కింద కూర్చొని ఆ, ఉండడమే స్టమక్ క్లీన్ అవుతుంది. మళ్ళీ మీరు కూర్చొని పైకి లేచినప్పుడు కూడా మీ బాడీలో మీ స్ట్రెంత్ ఎంత ఉందో తెలిసిపోతుందని చెప్పారు అనమాట. కానీ రీసెంట్ గా ఒక రీల్స్ చూశాను, ఫారెన్ లో అంట, ఏకంగా పోయి కూర్చుంటే అదే కడిగేసిద్దండి మిషన్ కూడా. ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో ఆయన అనిపించింది నాకైతే. అది చూడంగానే నవ్వు వచ్చింది అనమాట బాగా. రాను రోజుల్లో ఈ రకంగా అయితే మన మనిషి అంటే కష్టం తగ్గిపోతుంది అనమాట. సుఖం అంతా సుఖంగా అవ్వాలి. సుఖంగా అయితేనే మనకు బాగుంటుంది అనమాట. కష్టపడితే అట్లా కష్టపడకూడదు. ఉమ్. అది సార్. ఇంకా ఏమన్నా చెప్తారా, మీరు సలహాలు ఏమన్నా? ఇంకా సరే, ఇంకా ఏం లేదు సార్. నాకు కూడా టైం అవుతుంది సార్. ఓకే, నేను ఇంకా 2 నిమిషాలు ఉంది, క్లోజ్ చేసేస్తా. మనలో ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి లీడర్స్, లేదంటే నేను చిన్న 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేస్తాను, ఎలా సక్సెస్ కావాలన్నది. లీడర్స్ సార్ నేను మన చెప్పండి, ఎవరు మాట్లాడతారు? మన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఇంతవరకు ఒక 40 minutes 50 minutes వరకు చెప్పారు. ఉమ్. సక్సెస్ అంటే స్టోరీ చెప్పారు, దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మీరు. ప్రతి ఒక్కరు జూమ్ లో ఉన్న వాళ్ళు ఏంటి ఫీడ్బ్యాక్ అంటే, మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా మాట్లాడడం అవసరం లేదు. 1 minute రావడం 30 seconds జస్ట్. అదే సార్ ఊరికే ఇలా నేను అదే ఇది నాకు చెప్తున్నా. నచ్చింది సార్, ఇలా మీరు ఈ సక్సెస్ ఇలా ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు, దీని వల్ల నాకు నచ్చింది, బాగా చెప్పారు సార్, సూపర్ సార్. ఒక్క 10 seconds. చాలా మంది 12 మంది 15 మంది 16 మంది ఉన్నారు, తగ్గిపోయారు ఇప్పుడు స్ట్రెంత్. ఉన్న వాళ్ళైనా కనీసము ఒక 5 సెకండ్లు మాట్లాడలేరా? అన్మ్యూట్ చేసుకొని. రమణ సార్ ఇచ్చారు అయిపోయింది. సార్ జూమ్ లో ఉన్న వాళ్ళు వింటున్నారు కదా అందరూ. మేడం రోస్లీ మేడం Yes, sir. మాట్లాడతారంట, మాట్లాడండి మేడం. Good evening, sir. Good evening, all leaders.
సార్ చాలా బాగా చెప్పారు సార్. మైండ్ కొంచెం బాగా డైవర్ట్ అయింది సార్ నాదైతే వినడం వల్ల. సార్ ఆ, థ్యాంక్ యూ మేడం. ఆ, అదే కష్టపడితే సక్సెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది అనడానికి మంచి ఎగ్జాంపుల్ బాగా చెప్పారు సార్. ఆ స్టోరీ అంటే అది సార్ స్టోరీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ. ఓకే శశి సార్, చెప్పండి సార్. సార్ నాకు ఆఫీస్కి టైం అయింది సార్. నేను సరే సార్, మీరు ఓకే క్లోజ్ చేసి థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోండి. నేను థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, నేను ఒక నిమిషం ఉంది, క్లోజ్ చేస్తా. ఓకే ఓకే లీడర్స్, ఈరోజు ఇది జూమ్ సెక్షన్. మన నాయబ్ రసూల్ సార్ ఇచ్చిన జూమ్ సెక్షన్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నేనంటే అందరి తరపున కాలంలో మనము నడిచే దావలో ఎన్ని పోయినా సంపాదించుకోవచ్చు. గౌరవం పోయినా, మనీ పోయినా, ఏది పోయినా మళ్ళీ మనం ఏదో ఒకటి చేసి కాలంతో పాటు సంపాదించుకోవచ్చు. కానీ పోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తేలేము, పోయిన కాలాన్ని మళ్ళీ సంపాదించుకోలేము. కాబట్టి టైం వేస్ట్ అనేది తగ్గించుకోండి. టైం వేస్ట్ తగ్గించుకొని మీ ధ్యాస మీ గోల్ మీద పెట్టుకోండి. నేను ఇచ్చే సలహా అది విషయం. ఎప్పుడైనా కానీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. లైఫ్లో ఏదైనా సంపాదించుకోవచ్చు. మన పరువు పోయిందా, అది కాలక్రమేణలో ఏర్పడుతుంది. పరువు, డబ్బు పోయిందా, కాలక్రమేణలో సంపాదించుకుంటాం. ఏది పోయినా సంపాదించుకుంటాం. మిత్రులు పోతారా, కాలక్రమేణలో కొత్త వాళ్ళు పరిచయం కావచ్చు. ఇలా ఈ మన నడవడికల్లో అన్ని సంపాదించుకోవచ్చు. కానీ కాలాన్ని మాత్రం మళ్ళీ వెనక్కి తాలేం. మనం కోల్పోయిన ఒక్క నిమిషాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఆ కాలాన్ని వృధా చేయొద్దు. మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు చెప్పాను, మునుపు చాలాసార్లు మోటివేషన్ చేశాను. మీరు మొబైల్ ఫోన్స్లో మీ కాంటాక్ట్స్ను 1-2 సార్లు చూసి చెక్ చేసుకోండి. అందులో ఎవరెవరు మీ పాదమిత్రులు ఉన్నారో వాళ్ళతో టచ్లోకి వెళ్ళండి. మన బిజినెస్లోకి తీసుకురండి, సక్సెస్ అవ్వండి. మా తరపున, మా లీడర్స్ తరపు నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కావాలో అడగండి. అలానే జూమ్ సెక్షన్లోకి వస్తుండండి. కొత్త వాళ్ళు జూమ్లో ప్రమోట్ చేసుకుంటుండండి. టైం రావండి. మీరు లాస్ట్ వరకు ఉండాలి. మొదట్లో వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు కూడా ఉండండి. మీరు లాస్ట్ వరకు ఏం జరుగుతుందో మీరు వినకపోతే మీకేం అర్థం కావు. మొదటి నుంచి వినకపోయినా అర్థం కాదు, లాస్ట్ వరకు వినకపోయినా అర్థం కాదు. మీరు ఏమనుకుంటున్నారు, ఫీడ్బ్యాకే కదా అని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఫీడ్బ్యాక్లో కూడా కొన్ని పాయింట్లు మనకు టచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే లీడర్స్, ఇది ఈరోజు జూమ్ సెక్షన్. నాయబ్ రసూల్ సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, అదే మనకి ఇచ్చిన సక్సెస్ఫుల్ స్టోరీ ఎక్సలెంట్గా ఉంది. అందరికి నచ్చిందని కోరుకుంటున్నాము. ఈ లింక్ నేను ఒక గంటలో గ్రూప్లో షేర్ చేస్తాను. ఈ లింక్ని మళ్ళీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అలానే లేదా స్టేటస్లో పెట్టుకోవడం చేసుకుని లీడర్స్ అందరికీ గుడ్ లక్. ఈ రోజుతో జూమ్ సెక్షన్ క్లోజ్.